నమస్తే, దిస్ ఇస్ శౌర్య. సింగర్ మంగ్లీ కేసు ఇప్పుడు నిజంగానే తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించడం కాకుండా కర్ణాటక, ముంబై ఇలా ప్రపంచంలోనూ కొన్ని ప్లేసెస్ ని కూడా కదిలిస్తూ ఉంది. అంటే అక్కడ కూడా దీనికి సంబంధించిన మూలాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. దీనిలోనే సిబిసిఐడి ఎంటర్ అయింది అనేది కూడా మనం విన్నాం. అయితే ముఖ్యంగాను రాజకీయ నేతల పాత్ర చాలా ఉంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఉంది. అసలు మంగ్లీ కెరీర్ మొదలైనప్పుడుతో కొంచెం దాటితే ఒక 10% తరువాత నుంచి పొలిటికల్ నేతల అండ ఉంది అనే వార్త చాలా బలంగా వినిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవము, ఇదైతే మాత్రం మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఏంటి మీరు అంటే మంగ్లీ ఇష్యూ డైలీ మనం చూస్తూనే ఉన్నాము. అసలు చీమల్లాగా ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. ఆ పంచదార యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయి అన్నట్టుగా ఇది నేను జనరల్ గా ఫస్ట్ నుంచి చూస్తున్న ట్రెండే. ఏదన్నా ఒక స్కామో లేకపోతే ఏదన్నా సరే మనం బయట పెట్టినప్పుడు ఒకళ్ళకి వాళ్ళ బిహేవియర్ వల్ల లేకపోతే వాళ్ళు చేసిన స్కాముల వల్ల వాళ్ళంత మంది బాధితులు ఉన్నప్పుడు ఎప్పుడు వీళ్ళందరూ బయటకు వస్తారంటే మీడియాలో ఇది హల్చలైన. సో ఇప్పుడు నాకు చాలా సార్లు అడుగుతుంటారు, మీకు ఇన్ని సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయండి, నేను ఏదో పెద్ద ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ షెర్లాక్ హోమ్స్ లాగా వెళ్ళిపోతానని కాదు. ఒకసారి మనం మీడియాకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది చూసిన వాళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో లేకపోతే వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఇన్స్టాగ్రామ్ లో వాటికి పంపిస్తుంటారు సాక్ష్యాలు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉంటాయి. ఇవాళ డ్రైవర్ అతను బయటపడ్డాడు, చూసారా? మంగ్లీ వాళ్ళ తమ్ముడు రమావత్ మధు డ్రైవరు, వాళ్ళిద్దరు కలిసి ఎలా వెళ్తారు, క్యాష్ ఇతను ఎలా తీసుకుంటాడు, ఈ కోకాపేట దగ్గర ఒక అవుటర్ రింగ్ రోడ్ ఆ లైన్ లో సర్వీస్ రోడ్ లో ఆపి ఈ కార్ నుంచి ఆ కార్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఏదైనా డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఉంటే యూపీఐ లాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రమావత్ మధు వెళ్తాయట. ఇవి ఇతను ఎవరు తమ్ముడికి తీసుకుని వెళ్తాడు. సో ఆ అబ్బాయి ఆ డ్రైవర్ అలా మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్కడ క్యాష్ తీసుకుని వెళ్ళినప్పుడు ఫోటో తీసుకుందాం అని చెప్పి అన్నప్పుడు కూడా మంగ్లీ గారు నిరాకరించడము, తర్వాత సరే ఫోన్లో తమ్ముడితో అయినా ఫోటో తీసుకుంటా అని చెప్పి ఫోటో తీసుకోవడం, ఇటువంటివన్నీ చెప్పుకొచ్చారు అతను. సో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా వచ్చిన మనం ఆశ్చర్యపోకర్లేదు. 1000 కోట్ల దాకా స్కామ్ ఉంది అని చెప్తున్నారు. అదే అసలు ఇది 10 కోట్లతో స్టార్ట్ అయింది యాక్చువల్గా, 100, 150, ఇప్పుడు డైరెక్ట్ గా 1000 కోట్లు. దీంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. అంటే ఇది ఇప్పుడు మనకి ఎప్పుడైతే సుబ్బు గారు ఇన్వాల్వ్ అయ్యారో, మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలిసిందో, ఇది చాలా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అయింది. మంచిదే, ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగడానికి మీడియాలో ఇంత హల్చల్ అవడం ఖచ్చితంగా మంచిదే. గవర్నమెంట్ దృష్టికి రావాలి, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఒక సిట్ లాంటిది వేయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇంతకుముందే ఈ కేసులందరూ కూడా బాధితులు వెళ్ళి పెట్టుకున్నారు, వాళ్ళ పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా సిఐడికి వచ్చినాయి. అతను ఒకసారి అంతకుముందే అరెస్ట్ చేశారు, ఏదో వదిలేరు, ఇదంతా అయ్యింది. కానీ ఇప్పుడు వన్స్ మీడియా గట్టిగా ఎంటర్ అయిన తర్వాత ఇది కొత్త టర్న్ తీసుకోవాలి. అవును, ఎందుకంటే వందల వేల మంది బాధితులు, 1000 కోట్ల దాకా దీంట్లో మనీ ఇన్వాల్వ్ ఉన్నప్పుడు ప్రభుత్వం పేదల పక్షాన లేకపోతే బాధితుల పక్షాన నిలబడి వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తున్నాం. ప్రభుత్వమే కాదు, ఎవరైనా సరే వాళ్ళ పక్షాన నిలబడ్డారంటే వాళ్ళకి ఒక మంచి పేరు వస్తుంది. నేననేది ఏంటంటే, ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవ్వరూ కూడా బాధితుల పక్షాన మేము ఉన్నాం, వాళ్ళ కోసం న్యాయం చేస్తాం, పోరాడదాం అని చెప్పి ఎందుకు రావట్లేదు? నిజంగా ఒక మంచి ఉద్యమం కూడా అవుతుంది కదా. అవును అవును, అదే అయినా చిన్న స్కామ్ కాదు కదా సార్ ఇది. 1000 కోట్లు అంటే అసలు ఎందుకు ఈ ఆరోపణ వచ్చింది అని అయినా వాళ్ళు. సో ఇక్కడ జనరల్ గా ఇటువంటిది వచ్చినప్పుడు ప్రభుత్వం కొంత ఉదాసీనత ప్రదర్శిస్తుంది అంటే, ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి రెడీగా ఉన్నదే ప్రతిపక్షం. ప్రతిపక్షం ఎప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుందో ఎండగట్టి చేద్దాం అని చెప్పుంటారు. అందుకనే కదా వాళ్ళు కొంత ఎగ్జాగరేట్ చేసినా పర్లేదు, ఇష్యూ మెయిన్ గా తీసుకెళ్తారు, ప్రభుత్వం దానికోసం ఏదో ఒకటి చేస్తారు తర్వాత. కానీ ప్రతిపక్షం ఎందుకు ఇక్కడ సప్పగా ఉంది? బీజేపీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు దీని మీద స్పందించట్లేదు? గవర్నమెంట్ ఎందుకు ఒక సిట్ వేయలేకపోతుందని ఎందుకు వీళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు? గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? దీనికి పొలిటికల్ గా నేను చూస్తే మిగతా సింగర్లకి మంగ్లీ గారికి ఒక తేడా ఉంది. ఈవిడి పొలిటికల్ ప్రస్థానం కూడా ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణను, గీతా మాధురి వీళ్ళంటే చక్కగా పాటలు పాడుకుంటారు, వాళ్ళ ఉపాధి అదే మొత్తం అంతా కూడా. బట్ ఈవిడ అలా కాకుండా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయింది. త్రూ వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసింది. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో జగనన్న కోసం పాటలు పాడింది. సో వాళ్ళు ఎంత ఇచ్చారో అవన్నీ పక్కన పెడితే అది మనకు తెలియదు కాబట్టి, బట్ వాళ్ళు ఇచ్చింది అయితే ఎస్వీబీసీలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్లో ఆవిడకి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు. ఎవరికి? మంగ్లీకి. వైసీపీకి ప్రచారం చేసింది క్విట్ ప్రో కో అన్నట్టుగా ఆ ప్రచారాన్ని భాగంగా ఆవిడకి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు టీటీడీలో. సో ఆవిడ పొలిటికల్ కనెక్షన్స్ మనకి చెప్పాల్సిన పని లేదు. మరి అలాగే అక్కడి నుంచి బీఆర్ఎస్తో కూడా ఆవిడకి సంబంధాలు ఉన్నాయా అంటే
ఇక్కడ కూడా ప్రచారం చేయడానికి వెళ్ళారని కొన్ని చెప్తుంటారు. బట్ వాట్ ఎవర్, అక్కడ వైసీపీకి ఇక్కడ బీఆర్ఎస్కి ఉన్న కనెక్షన్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్ తెలిసిన నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్షం దీన్ని ఇష్యూ చేయడానికి ఆగిపోవడానికి కారణం అట్నుంచి వస్తున్న రికమెండేషన్, ఓకే, లేకపోతే బీజేపీ పెద్దల్లో ఒక ఆయన ఈవిడికి సపోర్ట్ చేస్తానని అభయహస్తం ఇచ్చారన్నమాట. సో ఇలా ఏ పార్టీ రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత మీడియాలో ఇంత రచ్చ అవుతున్నా కూడా వీళ్ళు రాకపోవడానికి ఇవే కారణాలు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఒక సిట్ ఎందుకు వేయలేకపోతున్నారు దీని మీద? ఎందుకంటే ఎకనామిక్ వింగ్స్ లో ఒక అఫెన్స్, ఈ సిఐడిలో ఒకటి, ఇక పంజగుట్టలో ఒక కేసు, వాళ్ళ ఊళ్ళలో కేసులు, ఇవన్నీ కూడా ఒక్కొక్క చోట అసార్టెడ్ గా ఉండడం కానీ అన్ని కంబైన్ చేస్తే ఈజీగా ఉంటది కదా. అవును. ఇప్పుడు ఇలా అసార్టెడ్ గా ఉండడం వల్ల నిన్న చూడండి, ఆ డీసీపీ గారు ఏమంటారు, అవును, ఆ మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ అని మాకు తెలియదు అంటారు. అవును, నీకు మాకు తెలిసింది కూడా ఆయనకు తెలియదు అంటే ఎట్లా? మంగ్లీ చాలా అమాయకురాలని కూడా వాడాడు ఆయన, తనకేం తెలియదు, మీరు అనవసరంగా. మధు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం, అరే మధు వచ్చింది ఆవిడ కాపాడడానికయ్యా, అది నాకు అర్థమవుతుంది, మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇన్నాళ్ళు రాని మధు సడన్ గా పోలీసులు ఏమో చాకచక్యంగా ఆయన ఎక్కడున్నాడు ట్రాక్ చేసి ఆయన పట్టుకొని ఏం చేయాల, ఆయన వీడియో రిలీజ్ చేశాడు, నెక్స్ట్ రోజు పోయి అరెస్ట్ అయ్యాడు. ఎందుకు? అరే మన మీదకి వచ్చేస్తుందిరా, నువ్వు వెళ్ళి అంతా నేనే చేశానని చెప్పు, సరెండర్ బయటపడి అనే కోణంలోనే కనబడుతుంది అక్కడ. అంతేగాని ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలే. మీకు నాకు అర్థం అవుతుంది, ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు? గల్లీల్లో కూడా చర్చించుకుంటున్నారు, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఈజీగా పట్టుకోవచ్చు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఈ ఐడియాస్ వాళ్ళకి రావా? ఇవాళ పొద్దున్న టిఫిన్ తేవడానికి ఏదో హోటల్కి వెళ్తే అక్కడ ఒక ఆవిడ, ఏమైంది సార్, ఏమైంది మంగళ కేసు ఏమైంది, ఈ రకంగా పట్టుకోవచ్చు సార్ సపోర్ట్ చేస్తున్నారు ఆవిడ అడిగిందేమో. నేను ఊరికి అబద్ధం చెప్పండి, నిజంగానే చెప్తున్నా, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఒకటి సజ్జనార్ గారితో పెట్టిన ఫోటో ఇంత ప్రకంపం సృష్టిస్తుందా? అంటే మిగతా పోలీస్ ఆఫీసర్లు గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏమన్నా చెప్దామన్నా కూడా అమ్మో పెద్ద అనుకుంటారా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సజ్జనార్ గారిని కూడా మనం తప్పట్టాల్సిన పని లేదు. విషయం ఏంటంటే, ఎవరన్నా ఒక ఆడపిల్ల వెళ్ళి సార్ నాకు ఇట్లా అన్యాయం జరుగుతుందంటే, మగాళ్ళు వెళ్తే స్పందించకపోవచ్చు కాక, ఆడపిల్ల వెళ్తే బై డిఫాల్ట్ విక్టిమ్ లానే చూస్తారు వాళ్ళు. ఇమీడియట్ గా సజ్జనార్ గారు స్పందించి అందులో తెలిసిన ఫేస్, పాప అయ్యో ఇవిడికి ఏదో అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే ఆయన ఏం ఎంక్వైరీ చేసి ఉండరు, డీప్ ఇదంతా ఉంది ఇన్ని సాక్ష్యాలైనా ఆయన చూసి ఉండరు. వెళ్ళగానే అయ్యో పాపం, అవును ఆడుకూతురు పాపం మంచి కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి, మనం ఏదైనా సాయం చేద్దాం అనే కోణంలో ఆయన స్పందించి ఉండొచ్చు. సార్ ఊరుకోండి సార్, ఎంక్వైరీ చేయలేదని అంటే అప్పటికే బాధితులందరూ రోడ్డు మీద పడి మైకులు గగ్గోలు పెడుతూ, అంతవరకు ఆయన అంతమంది విక్టిమ్స్ ఆయన వరకు వచ్చి ఉండదేమో అని నా డౌట్ అప్పుడు అనుకుంటున్నారా మీరు? సో మేబీ అంటే తెలుసుంటే